హెవీ రెయిన్, రోడ్స్ అన్ని ఫ్లడ్ అయిపోయి, ఎక్స్ట్రీమ్ హీట్ లేదా లేట్ నైట్ అయింది, నీకు ఆకలేస్తుంది. సో దీన్ని అడ్రస్ చేసే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఒక ఫోను లేదా ఒక ట్యాబ్లెట్. జస్ట్ అబౌట్ ఒక ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని ట్యాప్ ప్రెస్ చేసినావు, నీ ఈ కష్టాన్నిటిని, ఈ డిస్కంఫర్ట్ అన్నిటినీ అక్కడ ఒకడు బేర్ చేసుకుంటున్నాడు, దాన్ని అబ్జార్బ్ చేసుకుంటున్నాడు. ఆ ఒక్కడు, దట్ సమ్వన్ ఇస్ కాల్డ్ అ గిగ్ వర్కర్. 2025-2026కి వచ్చేసరికి వీళ్ళ స్టోరీ చాలా పెద్దది అండ్ చాలా సైలెంట్గా అట్ ద సేమ్ టైం ఒక అర్జెంట్ ఇంటర్వెన్షన్ని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే చివరిదాకా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇవాళ మన ఈ ఎవ్రీడే కంఫర్ట్ వెనకాల ఒక ఇన్విజిబుల్ వర్క్ ఫోర్స్ పనిచేస్తుంది. దీన్నే ఇండియాస్ గిగ్ వర్క్ ఫోర్స్ అంటాం. దాని నెంబర్ ఎంతో తెలుసా? ఇప్పుడు ప్రెసెంట్లీ 10 మిలియన్ పీపుల్. 10 మిలియన్ అంటే కోటి మంది. ఆల్మోస్ట్ అరౌండ్ 120-130 crore పాపులేషన్లో కోటి మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు, కాన్సన్ట్రేటింగ్ ఇన్ అర్బన్ సిటీస్ అండ్ థిక్కర్ పాపులేటెడ్ టౌన్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? రైట్ నో ఈ ఇండస్ట్రీ పెరుగుతున్నంత స్పీడ్గా ఇండియాలో ఆల్మోస్ట్ ఏ ఇండస్ట్రీ పెరగట్లా. ఇందులో క్రియేట్ అవుతున్నంత ఎంప్లాయ్మెంట్, ఇట్స్ నాట్ ఎంప్లాయ్మెంట్, వీళ్ళని పార్ట్నర్స్ అంటారు. అది కూడా క్రాక్ చేద్దాం బై ది ఎండ్ ఆఫ్ ది వీడియో. ఇందులో పనిచేసే మోస్ట్ ఆఫ్ దీస్ వర్కర్స్కి ఇది ఒక సైడ్ ఇన్కమ్ అని మనం ఫీల్డ్లో చూసింటాం. వీళ్ళ ఓనర్స్ కూడా ఇలాంటి మాటలే చెప్తారు. బట్ వాస్తవానికి వచ్చేసి దిస్ ఈస్ దర్ ఓన్లీ ఇన్కమ్. ఆల్మోస్ట్ అబౌట్ 9 out of 10 పీపుల్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ప్రైమరీ లైవ్లీహుడ్ని గడుపుతున్నారు. అంటే ఇదే వాళ్ళ సంపాదన. మూటా వీళ్ళు వర్క్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, రోజుకి 12 నుంచి 15 గంటలు పనిచేస్తారు. ఆల్మోస్ట్ అబౌట్ 6 to 7 days a week. వీళ్ళకి పెయిడ్ లీవ్స్ ఉండవు, వీళ్ళ జాబ్కి సెక్యూరిటీ ఉండదు, వీళ్ళ జాబ్లో ఏదైనా జరిగితే దానికి సేఫ్టీ ఉండదు. సరే, అదేంటి పెద్ద విషయం ఏం కాదనుకుందాం, పక్కన పెడితే. సో వీళ్ళకి ప్రతి డెలివరీకి 15 రూపాయలు 20 రూపాయలు వస్తున్నాయి కదా. క్యుములేటివ్లీ ఇవన్నీ కలిపితే ఎక్స్ అమౌంట్ వస్తుంది కదా. అయితే దీంట్లో ఖర్చులు ఎన్ని ఉంటాయి ఒకసారి చూద్దాం. ఫ్యూయల్ డబ్బులు వెళ్తాయి, వెహికల్ మెయింటెనెన్స్, కమిషన్స్, లేదా ఏదైనా డిఫాల్ట్స్ అయితే పెనాల్టీస్, ఇవన్నీ పోగా ఇలా చేతికి మిగిలేది 15,000, 18, 20, 25. ఇప్పుడు వీళ్ళంతా పనిచేస్తున్న ఈ సర్కమ్స్టాన్సెస్ ఎక్కడ తెలుసా? ఇప్పుడు నువ్వు ఈ వీడియో ఊర్లో నుంచి వస్తావు అనుకో, అవును 20,000 నేను బతికేస్తున్నా కదా అనుకో. కానీ ఇదే 15-20,000 హైదరాబాద్లో బతకచ్చా, పెద్ద సిటీస్లో బతకచ్చా? సో మోస్ట్ ఆఫ్ దీస్ గిగ్ వర్కర్స్ ఇలాంటి సిటీస్లోనే ఎక్కువ బేస్ అంటారు. ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ది యూజర్ బేస్. ఎక్కువ మంది ఈ యాప్స్ యూజ్ చేయడం, ఆర్డర్స్ పెట్టడం, ఇలాంటి వాళ్ళకి పని దొరకడం. సో వీటిలన్నింటినీ వీళ్ళు ఏమంటారంటే దీస్ ఆర్ ద జాబ్స్ దట్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అంటారు. లేదండి, దీన్ని ఫ్లెక్సిబిలిటీ అంటారు. దీన్ని ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటారు. ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటే నీలో ఎంత దమ్ముందో రుద్ది లాగేయడం. సింపుల్ చెప్పాలంటే ఒక రాయి తీసుకొని ఇంకో రాయితో మనం గోకుతూ వెళ్ళామనుకో, అది అరగదుగా. మేబీ కొన్ని 100 సంవత్సరాలుగా అరుగుతుందేమో. సో దాన్ని మనం ఫ్లెక్సిబిలిటీ అనం, ఎండ్యూరెన్స్ అంటాం. ఇలాంటి వాటిని ఎంత స్మార్ట్గా అడ్రస్ చేస్తారంటే ఈ కంపెనీస్ ఓనర్స్, నీకు కావాల్సినప్పుడు నువ్వు లాగిన్ చేయి, నీకు కావాల్సినప్పుడు నువ్వు లాగౌట్ చేయి, నీకు నువ్వే బాస్వి, నిన్ను ఆపేవాడు లేడు. కానీ వాస్తవానికి ఈ వర్క్ అంతా కంట్రోల్ చేసేది ఆల్గరిథం. నీ విల్ అయితే కాదు, నీ చాయిస్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు టూ మెనీ ఆర్డర్స్ డిక్లైన్ చేసావు అనుకో, నీకు తక్కువ ఆర్డర్స్ పడతాయి. నువ్వు ఎక్కువ జాబ్స్ క్యాన్సిల్ చేసేసావు అనుకో, నీ రేటింగ్స్ డ్రాప్ అవుతాయి. ఇప్పుడు నీ రేటింగ్స్ డ్రాప్ అయ్యాయి అనుకో, నీ అకౌంటే ఫ్లాగ్ అయిపోద్ది. ఒకవేళ నీ అకౌంట్ ఫ్లాగ్ అయింది అనుకో, చెప్పా పెట్టకుండా నిన్ను డీయాక్టివేట్ చేస్తారు. సో దీని మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక నార్త్ ఇండియన్ స్టోరీ విన్నా. అర్బన్ క్లాప్లో ఒక ఎంప్లాయ్ అనుకుంటా, ఒక రోజు ఒళ్ళు సుస్తు చేసి లీవ్ తీసుకున్నాడు. అప్రాక్సిమేట్లీ 4 to 5 జాబ్స్ క్యాన్సిల్ చేశాడు. నెక్స్ట్ డే లాగిన్ చేద్దాం అని అకౌంట్ ఎంటర్ చేస్తే నీ లాగిన్ సస్పెండ్ చేసేసాం, ఇక నుంచి నువ్వు వేరే జాబ్ చూసుకున్నారు. ఎందుకురా అంటే ఒకే రోజులో 5 జాబులు నువ్వు డియాక్టివేట్ చేసేవాడిని. విచ్ ఇస్ ఆల్సో ట్రూ. నేను కూడా ఇక్కడ పర్సనల్గా మనుషులతో మాట్లాడినప్పుడు పీక్ అవర్స్లో వీళ్ళు ఆర్డర్స్ని డిక్లైన్ చేయకూడదంట, వీళ్ళు పీక్ అవర్స్లో అన్అవైలబుల్ పెట్టకూడదంట. మరి ఈ మాటలని చెప్తున్నారు కదా సీఈఓస్, పెద్ద పెద్ద పాడ్కాస్ట్లకు వచ్చేస్తున్నారు, న్యూస్లోకి వచ్చేస్తున్నారు. మూవింగ్ ఆన్. బేసికలీ ఈ జాబ్ తీసేయడంలో దర్ ఇస్ నో వార్నింగ్, ఏ హ్యూమన్ హియరింగ్ ఉండదు. నీకెవడు ఫోన్ చేసి నేను జాబ్ని తీసేస్తాను అన్నాడు అట్టు కూడా ఒక కంప్యూటరే చెప్తుంది. నీ దగ్గర అప్పీల్ చేసుకోవడానికి కూడా పెద్ద ఛాన్స్ ఉండదు, ఎందుకంటే సిస్టమ్ పైన నుంచి కంట్రోల్ అవుతుంది అంటాడు నీ లోకల్ మేనేజర్. ఆ యాపే డిసైడ్ చేస్తుంది నువ్వు డిసప్పేర్ అవ్వాలి. ఇదంతా ఈస్ కమింగ్ ఎట్ అ కాస్ట్ ఆఫ్ అస్. ఇది మటుకు మర్చిపోకండి. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ హీరోని ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటో తెలుసా? 10 minutes డెలివరీ, 15 minutes డెలివరీ ఆర్ వాట్ ఎవర్. బేసిక్గా ఈ 10 minutes, 15 minutes వీడు ఏమమ్ముతున్నాడో తెలుసా? సేమ్ ప్రోడక్ట్సే, బట్ వాట్ హీ సెల్లింగ్ ఇస్ స్పీడ్. హిస్ సెలబుల్ ప్రోడక్ట్ ఈజ్ స్పీడ్. మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇదే పని చాలా స్లోగా, స్మూత్గా, చాలా ఫర్గివ్ చేసుకుంటూ ఒక గిగ్ వర్కర్ నడిచేది. ఈ డీలే అవ్వడం నార్మలే ఉండే,
ట్రాఫిక్ వచ్చిందని డిలే అవ్వడము, వర్షం పడిందో, డిస్టెన్స్, ఇంకేదన్నా కానీ. సో ఇట్ వాజ్ ఆల్ అండర్స్టూడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద జాబ్. ఇదంతా ఎప్పుడు మారింది తెలుసా? వెన్ దీస్ యాప్స్ స్టార్టెడ్ సెల్లింగ్ స్పీడ్ యాజ్ దర్ ప్రోడక్ట్. స్పీడ్నే ప్రోడక్ట్గా అమ్ముతున్నారు. ఇదేంటి స్పీడ్ని ప్రోడక్ట్గా అమ్ముతున్నారు? నా చేతికి స్పీడ్ రావట్లేదు, నీ చేతికి స్పీడ్గా వస్తుందిగా. నువ్వు బండి స్టార్ట్ చేసి వెళ్ళే లోపే నీ దగ్గరకు వచ్చేస్తుందిగా. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై దీస్ యాప్స్ ఆర్ వేర్ దే ఆర్ టుడే. సో ఇలాంటి షిఫ్ట్ వచ్చినప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటి? వీళ్ళు కిరాణా కొట్లకి వెళ్ళి కొంటారు. వీళ్ళ కిరాణా కొట్లే మీ ఇంటి చుట్టుపక్కల్లో ప్రతి కొంచెం డిస్టెన్స్లో కొన్ని వందల వేలాది షాపులు పెట్టున్నారు. దీన్నే వీళ్ళు డార్క్ స్టోర్స్ అంటారు. మన ఈ 10-minute డెలివరీ వెనకాల ఈ డార్క్ స్టోర్స్లో ఏం జరుగుతుంది అనేది రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాం. సో వాట్ ఈస్ అ డార్క్ స్టోర్? అ డార్క్ స్టోర్ ఇస్ అ స్మాల్ హిడెన్ వేర్ హౌస్. మన ఇంటి చుట్టుపక్కల్లోనే ఎక్కడో ఒక 10-20 మంది కుర్రోళ్ళు బయట కూర్చొని ఉంటారు ఫోన్లు పట్టుకొని. అదే డార్క్ హౌస్. దానికి పేర్లు కూడా ఉండవు. బయట చూస్తే ఫలానా కంపెనీ అని మాక్సిమం వాళ్ళు పేరు పెట్టరు. సో లోపల ఏం జరుగుతుందంటే, మనం ఇక్కడి నుంచి ఆర్డర్ పెట్టగానే ఒక వర్కర్ వెళ్ళి ఈ స్టోర్ మొత్తంలో ఏ కోనాకి ఏ ప్రోడక్ట్ ఉందో టాప్ ఆఫ్ హిస్ హెడ్లో తనకు గుర్తుండాలి. రిన్ సుప్రీం వచ్చిందా? ఆ కోనాలో అది ఉంది. అక్కడ ఫినైల్ ఉందా? ఈ కోనాకి ఇది ఉంది. ఆ ఫ్రిడ్జ్ లో వెజిటబుల్స్ ఉన్నాయి, ఇక్కడ పాలు ఉంది. టాప్ ఆఫ్ హిస్ హెడ్ లో ఇవన్నీ గుర్తుపెట్టుకొని టక అన్ని ఆర్డర్స్ కార్ట్ లో ఫిల్ చేసి, ఆ కార్ట్ ని లాక్ చేసి, బిల్ చేసి, స్కాన్ చేసుకొని, పిన్ కొట్టేసి, బయట ఒక డెలివరీ బాయ్ అర్జెంట్గా వెయిట్ చేస్తుంటాడు. అన్న తొందరగా అన్న కస్టమర్ నా నెత్తి మీద ఎక్కుతాడు. కోర్స్ 8 నిమిషాలు 10 నిమిషాల్లో మనకు డెలివరీ కావాలి కదా. ఇక్కడతో సగం సినిమా అయింది. ఇప్పుడు మనోడు ఇది తన బైక్ అంటించుకొని బండి స్టార్ట్ చేసి, రైట్ నౌ హైదరాబాద్లో చాలా చలి ఉంది. ఈ చలిలో జాకెట్లు వేసుకొని మీ ఇంటి దాకా చేరతాడు. అది మీ ఇల్లు ఏ గల్లీలో గొంతుల్లో ఉన్నా దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం కదా. దట్స్ ద డెలివరీ బాయ్స్ ప్రాబ్లం. మరి అట్ ద సేమ్ టైంకి రావాలి. మీరు కంప్లైంట్ ఇవ్వకపోయినా సర్లా, అక్కడి నుంచి ఆల్గరిథం వాడిని వేసుకుంటుంది నువ్వు టైంకి డెలివరీ ఇవ్వలేదని. ఇంకో 2 నెలలు దాటితే ఇదే చలి తగ్గి విపరీతమైన ఎండలు స్టార్ట్ అవుతాయి, డీహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది, చెమటలు పోతుంటాయి. ఇదే 2 నెలలు వెనక్కి వెళ్తే విపరీతమైన వర్షాలు. అన్నీ కేవలం 10 నిమిషాల్లోనే వచ్చేసాయి మనకు. ఈ సిస్టమే అండి. ఈ 10 to 15 minutesలో డెలివరీ ఏదైతే మన చేతికి వస్తుందో, భోజనానికి కూర్చున్నప్పుడు అరే ఇంట్లో పెరుగు పెట్టలేదా, ఆర్డర్ పెట్టు, బ్లింకిట్లో వచ్చేస్తుంది. అరే ఇంకొక ఏదో యాప్లో ఆర్డర్ పెట్టు. మనకు యాజ్ అ కస్టమర్స్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. వావ్, ఎక్కడికి వచ్చేసాం మనం, వీఆర్ షైనింగ్. యాజ్ కంపెనీస్ వీళ్ళకి ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఫర్ వర్కర్స్ ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్. మీకు ఇంకో విషయం తెలుసా? ఇలా మాలాగా బయట నుంచి ఇండియాకి వచ్చే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో నేను ఈ రీల్స్ చూస్తున్నాను. వాట్ అ సర్వీస్, వాట్ ఈస్ దిస్ సర్వీస్? హ్యూమన్ ఇన్స్టింక్ట్ని నువ్వు క్వశ్చన్ చేసుకో. డూ వీ నీడ్ దిస్ సర్వీస్ అనే క్వశ్చన్ నువ్వు చేసుకో. వాట్ ఈస్ దిస్ సర్వీస్? నీ కంఫర్ట్ గురించి సంబడి ఎల్స్ ఇస్ రూయినింగ్ హిజ్ లైఫ్. ఓకే, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆల్ దీస్ థింగ్స్, బట్ 10 minutes డెలివరీ వెనకాల ప్యాథాలజీ ఇది, అంటే బ్యాక్ స్టోరీ ఇది. కావాలా వద్దా అనే డెసిషన్ మీది. లెస్ హ్యుమానిటీ సర్వైవ్. ఇప్పుడు ఈ డార్క్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎట్లా డెలివరీ వర్కర్స్ మీద ప్రెషర్ పెంచుతాయంటే, సో డెలివరీ టైమే ప్రోడక్ట్ అయినప్పుడు ప్రెషర్ తీసుకునేది కేవలం యాపే కాదు, అది ఆ చైన్లో కిందికి వస్తుంది. సో ఈ డార్క్ స్టోర్స్ లోపల ఏం జరుగుతుందంటే, ప్రతి దానికి వర్కర్కి ఒక టైం పెడతారు. స్పీడ్ టార్గెట్స్ చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తారు. ఏదన్నా స్పీడ్ మిస్ అయ్యి పలానా టైం ప్యాక్ అవ్వాల్సిన ఈ ప్యాకేజ్ అవ్వలేదు అంటే పెనలైజ్ అవుతారు. వాడికి పడిన కష్టానికి పెనాల్టీస్ పడతాయి. అదే రోడ్డు మీద వచ్చేసరికి డెలివరీ బాయ్స్ని సెకండ్ బై సెకండ్ ట్రాప్ చేస్తారు. ఆ ట్రాఫిక్ లైట్ పని చేయకపోయినా యాప్కి ఫరక్ పడదు, వర్షం పడుతున్నా యాప్కి ఫరక్ పడదు, అది నువ్వు రాంగ్ అడ్రస్ ఇచ్చినా యాప్కి ఫరక్ పడదు, నువ్వు ఫోన్ ఎత్తకపోయినా యాప్కి ఫరక్ పడదు. సో ఒక చిన్న డిలేని ఇన్కన్వీనియన్స్ అని కంపెనీస్ నమ్మట్లా. ఇది ఇప్పుడు ఒక డేటా పాయింట్ అయింది. సో ఈ డేటా పాయింట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ రేటింగ్స్ డ్రాప్ అవుతాయి. రేటింగ్స్ డ్రాప్ అయినప్పుడు ఆర్డర్ అలొకేషన్స్ డ్రాప్ అవుతాయి. సో ఇవి జరిగినప్పుడు వీళ్ళ అకౌంట్స్ ఫ్లాగ్ అవుతాయి. బేసిక్గా జాబ్స్ రిస్క్లో పడతాయి. సో ఇన్ థియరీ డెలివరీ వర్కర్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కానీ రియాలిటీలో స్లో అయినా, ఆర్డర్స్ రిజెక్ట్ చేసినా, మీరు బ్రేకులు తీసుకున్నా, ఇంకే అనివార్య కారణాల వల్ల మీరు పాజులు పెట్టుకున్నా మీకు పని అనేది ఉండదు. డార్క్ స్టోర్స్ డెలివరీస్ గురించి డిజైన్ చేసుకున్న ఒక కొత్త కాన్సెప్ట్. బట్ ఇందులో మర్చిపోతుంది ఏంటంటే, వీళ్ళ హెల్త్ని, వీళ్ళ సేఫ్టీని, వీళ్ళ మెంటల్ ప్రెషర్ని ప్రొటెక్ట్ చేయకుండా కేవలం కంపెనీ వాళ్ళ ప్రాఫిట్స్ గురించి ఆలోచించుకున్న ఒక ఇంటెన్సిఫైడ్ ప్రాజెక్ట్. సో ఆఫెన్ మనం చూస్తే గిగ్ వర్కర్స్ని వీళ్ళు పార్ట్నర్స్ అంటారు. కానీ రియల్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఈ రిస్క్ వచ్చినా మనం షేర్ చేసుకోవాలి, ప్రాఫిట్ వచ్చినా షేర్ చేసుకోవాలి, లాస్ వచ్చినా షేర్ చేసుకోవాలి. అదే కదా పార్ట్నర్షిప్ అంటే. మరి ఇక్కడంతా నువ్వు వన్ సైడ్ చేస్తున్నావు కదా. పార్ట్నర్ ఎలా అవుతాడు నీకు? తను నీ వర్కరే వాడి వెహికల్ కి పే చేసుకుంటున్నాడు, నీ వర్కరే వాడి ఫ్యూయల్ కి పే చేసుకుంటున్నాడు, నీ వర్కరే వాడి మెయింటెనెన్స్ కి పే చేసుకుంటున్నాడు, ఇన్సూరెన్స్ కి పే చేసుకుంటున్నాడు, యాక్సిడెంట్ అయినా పే చేసుకుంటున్నాడు, ఇంకేదైనా. కొన్ని విషయాల్లో అన్పేడ్ ట్రావెల్ బిట్వీన్ ద ఆర్డర్స్ ఉంటాయి. కొన్నిసార్లు గ్యాప్స్ ఇస్తుంది యాప్ వీళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ లేనప్పుడు. సో ఆ అన్పేడ్ టైం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా
తినే బేర్ చేస్తున్నాడు కదా, మరి పార్ట్నర్ ఎలా అయ్యాడయ్యా? ప్రతి ఆర్డర్ మీద ప్లాట్ఫామ్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 50-30% కమిషన్ తీసుకుంటాయి. డౌన్ టైంకి ఏ లైబిలిటీస్ పెట్టుకోవు, ఏ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇంజురీస్, నో రెస్పాన్సిబిలిటీ ఫర్ లాసెస్, ఆర్డర్స్ క్యాన్సిల్ అయినా వగేరా వగేరా విషయాలు. మరి దీన్ని పార్ట్నర్షిప్ ఎలా అంటారు? దిస్ ఇస్ నాట్ పార్ట్నర్షిప్, దిస్ ఇస్ అవుట్ సోర్సింగ్ రిస్క్. నువ్వు తీసుకోవాల్సిన రిస్క్ అంతా నీ డెలివరీ బాయ్స్కి ఇస్తున్నావు, నువ్వు అవుట్ సోర్స్ చేసేస్తున్నావు పనిని. అన్ఫార్చునేట్లీ ఈ ఆల్గరిథం ఏదైతే ఉందో, ఈ ఏఐ ఏదైతే ఉందో వీళ్ళ వెనకాల, దట్ ఈస్ ద న్యూ మేనేజర్. ది ఇయర్ 2025 వచ్చేసరికి చాలా మటుకు ప్లాట్ఫామ్స్ హ్యూమన్ సూపర్వైజర్స్ ని తీసేశారు. మొత్తం ఏఐ చేస్తుంది. ఏఐని వర్క్ అసైన్ చేస్తుంది. ఏఐ ట్రాక్స్ ఇట్ స్పీడ్, ఏఐ ట్రాక్స్ ద బిహేవియర్, ఏఐ ఫ్లాగ్స్ ఆల్ నాన్ కంప్లైన్సెస్ ఇష్యూస్. నువ్వేదన్నా న్యూసెన్స్ క్రియేట్ చేసినా, నువ్వు కంపెనీ పరంగా లేదా కస్టమర్ పరంగా పని చేయకపోయినా ఏఐని నీ అకౌంట్ బ్లాక్ చేస్తుంది. ఒకవేళ వర్కర్ ఇంజూర్ అయినా, వాడికి ఏదన్నా అనారోగ్యం వచ్చినా లేదా ట్రాఫిక్లో ఇరుక్కున్న, సిస్టమ్ నీ గురించి పాజ్ తీసుకోదు. ఎందుకంటే అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేదు, మొత్తం డిజైన్ చేసి పెట్టారు. ఇదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఏఐ ఆర్ ద ఏజింగ్ టెక్నాలజీ ఇస్ దిస్. ఎందుకంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేనప్పుడు కొన్ని అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ అరైజ్ అవుతాయి. దాన్ని అడ్రస్ చేయడానికి వాళ్ళు ప్రయారిటీ చేసుకుంటే తప్ప మీకు సొల్యూషన్స్ రావు, టు బి ఆనెస్ట్. నో లెట్ us స్పీక్ అబౌట్ కస్టమర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వరకు పెద్ద గొడవలు పెంట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాడు ఇన్స్టెంట్ రీఫండ్స్ ఇచ్చేస్తున్నాడు. కోర్స్ అది మొత్తం వేయకపోయినా 50 రూపాయలు 100 రూపాయలు వాడి ఇష్టానుసారం వాడు ఇస్తాడు. అక్కడితో వర్కౌట్ అవ్వట్లేదు అంటే మళ్ళీ ఏదో హ్యూమన్ ఇంటర్వెన్షన్ తీసుకురావడమో లేదా వాడే కేసుని మళ్ళీ రీడ్ చేసుకొని సరే మొత్తం రీఫండ్ డిజర్వ్ చేస్తుందని ఇచ్చేయడం. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇది మనకు సాల్వ్ చేసి పెడుతున్న ప్రాబ్లం, మనం ఏమో హ్యాపీ. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ వర్కర్స్? యాజ్ అ కస్టమర్ మనం ఏం బత్తమీది చేసినా లేదా హోటల్ ఏదైనా న్యూసెన్స్ చేసినా లేదా పర్సనల్లీ తినకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అసలు తిను కూడా మాట్లాడుతుంది ఒక ఏఐ, ఒక చాట్ బాట్. ఏం వస్తుంది సొల్యూషన్? ఏదో యాక్సిడెంట్ అయిందో తిట్టడము, కొట్టుకోవడము, డెలివరీ బాయ్ వర్సెస్ కస్టమర్స్ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ గిగ్ వర్కర్స్ పాపం ఎవ్రీడే ఫేస్ చేస్తూనే ఉంటారు. దీని రెస్పాన్సిబిలిటీల కంపెనీ తీసుకుంటుందా? తీసుకోదు. కొన్నిసార్లు గిగ్ వర్కర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్స్, వాళ్ళ రిలేటివ్స్ అకౌంట్స్ యూజ్ చేస్తారు. ఇలానే స్విగ్గీలో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయి డెలివరీ ఇచ్చేకెళ్ళి 2nd ఫ్లోర్ ఆర్ 3rd ఫ్లోర్ నుంచి కస్టమర్ డాగ్ అటాక్ చేస్తే భయపడేంచేలా తెలియక ఆ కారిడార్ నుంచి జంప్ చేసి చనిపోయాడు. చనిపోతే దానికి స్విగ్గీ ఇచ్చిన కాంపన్సేషన్ ఆన్సర్ ఏంటి తెలుసా? తన అకౌంట్ యూజ్ చేయట్లేదు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో రిలేటివ్ అకౌంట్ యూజ్ చేస్తున్నాడు, సో లీగలీ వీడికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి చేతులు దులుపుకుంది. తర్వాత కోర్టుకి వెళ్ళి ఆ కస్టమరే పెయిడ్ సమ్ మనీ అండ్ దట్స్ హౌ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ జరిగింది. బట్ హియర్ ద పాయింట్ ఇస్, హూజ్ రెస్పాన్సిబిలిటీ వాజ్ ఇట్? కస్టమర్స్, గిగ్ వర్కర్స్ ఆర్ కంపెనీస్? ప్లాట్ఫామ్ టైం వచ్చినప్పుడు చాలా స్మార్ట్గా వెనకడుగు వేసేస్తుంది. నో కంపన్సేషన్, నో ఇన్సూరెన్స్, నో అకౌంటబిలిటీ. ఈ మొత్తం లాస్ అంతా అబ్జర్వ్ చేయాల్సింది ఎవరో తెలుసా? వర్కర్. నువ్వు అబ్జర్వ్ చేయి, నీ వల్ల అవ్వట్లేదా? సైలెంట్గా తప్పుకో, మాకేం ఫరక్ పడదు. ఇంత దాటుకొని ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి 2024-25 నుంచి చూసుకుంటే అగ్రెసివ్గా ఈ ప్లాట్ఫామ్స్ అన్ని చేస్తుంది ప్రాఫిటబిలిటీ. చాలా తొందరగా క్విక్ కామర్స్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాయి. ఇంకా ఎక్కువ డార్క్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నాయి, ఇంకా ఎక్కువ టైటర్ డెలివరీ టైమ్స్ పెడుతున్నాయి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ నుంచి అంత ప్రెషర్ వస్తుంది. ఇన్వెస్టర్ డబ్బులు పెడుతున్నాడు, కంపెనీస్ పర్ఫామ్ చేయాలి, డబ్బులు తీయాలి. అఫ్ కోర్స్ దీని లాంగ్ రన్ లో మీ లోకల్ వెండర్స్ ఎవరైతే ఉంటారో, మన కిరాణా షాప్ వాళ్ళు నెమ్మదిగా మేబీ హిస్టరీ అయిపోవచ్చు, మేబీ ఇంకా షాప్స్ చాలా తగ్గిపోవచ్చు, లేక మోస్ట్ ఆఫ్ దీస్ ప్లష్ ఏరియాస్లో ఇంకా లోకల్ షాప్స్ ఉండకపోవచ్చు. వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ గిగ్ వర్కర్స్ అండ్ ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ డార్క్ స్టోర్స్ అండ్ ప్రెషర్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ ఆర్ కంపెనీ వాంట్స్ టు పర్ఫార్మ్ ఇన్ అ బెటర్ వే. బేసికలీ ప్రాఫిట్ ఎక్కువ సంపాదించుకోవాలి అంటే వీళ్ళకి ఇదివరకు ఆర్డర్కి 100 రూపాయలు దొరికేవి, ఇప్పుడు 25 రూపాయలు, 15 రూపాయలు, డిస్టెన్స్ని బట్టి, టైంని బట్టి పే చేస్తున్నారు. వాళ్ళు ఇస్తున్న లాజిక్ ఏంటంటే, ఈ డార్క్ స్టోర్ నుంచి ఈ కస్టమర్ ఇంత దూరం ఉంది కదా, ఇంత టైంలోనే రీచ్ అవుతావు కదా, పొరపాటున ఏదైనా తప్పు జరిగితే హయ్యర్ పెనాల్టీస్ పడతాయి, ఫ్యూవర్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ఎక్కువ సర్వేలెన్స్లో ఉంటున్నారు, స్పీడ్ బాగా పెరిగిపోయింది, సెక్యూరిటీ బాగా తగ్గిపోయింది. నీకు ఈ విషయం తెలుసా? ఇవంతా నేను అవేర్నెస్ గురించి చేసిన వీడియో కాదు. ఈ ప్రాబ్లం అవేర్నెస్తో సాల్వ్ అవ్వదు, చిన్న చిన్న యాక్షన్సే మ్యాటర్ అవుతాయి. మనం ఏం చేయగలుగుతాం యాజ్ అ కస్టమర్? నీతో బరాబర్గా మాట్లాడలేదే అనుకో, నిన్ను ఏదో చీతు అన్నాడే అనుకో, నీతో సరిగ్గా బిహేవ్ చేయలేదే అనుకో, పర్లేదు, గివ్ ఎమ్ a 5-star రేటింగ్. నువ్వు ఏదున్నా కానీ రిపోర్ట్ చేయకు. కొంచెం మానవత దృక్పథం, ఇఫ్ మై తెలుగు ఈజ్ రైట్. బీ హ్యుమానిటేరియన్ ఫస్ట్, బీ హ్యూమన్ ఫస్ట్. ద వరల్డ్ ఈజ్ అ బెటర్ ప్లేస్ విత్ బెటర్ పీపుల్. అర్థం చేసుకో ఈ పాయింట్. ట్రీట్ డెలివరీ పార్ట్నర్స్ ఆర్ ఎనీబడి ఆన్ ద రోడ్ విత్ రెస్పెక్ట్, విత్ పేషెన్స్, నాట్ అర్జెన్సీ. నీ యొక్క బ్యాడ్ రేటింగ్ కెన్ డిస్ట్రాయ్ సంబడీస్ లైవ్లీహుడ్. బట్ రోజంతా సంపాదించుకునేది ఇదేనేమో, అది మొత్తం నీ యొక్క బ్యాడ్ రేటింగ్ వల్ల ప్రాబబ్లీ డిస్ట్రాయ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాడ్ రేటింగ్స్లో ఉన్నాడేమో, లేదా ఇంకేదో సమస్యలో ఉన్నాడేమో. సో రిమెంబర్ మై ఫ్రెండ్స్, బిట్వీన్ యువర్ ఆర్డర్ ప్లేస్డ్ అనో సౌండ్ వస్తుంది, జింగ్ అండ్ ఆర్డర్ డెలివర్డ్ ఇంకో సౌండ్ వస్తుంది.
So between order placed and delivered, there is a human being, not a service icon. నువ్వెంత హ్యూమన్ బీయింగో తను కూడా అంతే హ్యూమన్ బీయింగ్. నా ఫైనల్ థాట్, ఈ గిగ్ ఎకనమీ టెక్నాలజీ వల్ల ఫెయిల్ అవ్వట్ల. ఇది ఫెయిల్ అవుతుంది కేవలం కన్వీనియన్స్ గ్రీవ్ ఫాస్టర్ దాన్ కంపాషన్. ఎందుకంటే మనం కన్వీనియన్స్ ఇంపార్టెంట్, మనకు ఓపిక లేదు. పెద్ద పెద్ద ఇల్లుల్లో ఉంటున్నాం, ఎక్కడో సొసైటీ బయట గేట్ ఉంటుంది, 800-700 మీటర్స్ లోపల మీ అపార్ట్మెంట్ ఉంటుంది. కొంచెం కంపాషన్ ఈజ్ నీడెడ్. అట్ ద సేమ్ టైం ఈ వీడియో ఒకవేళ వైరల్ అయ్యి యాప్స్ దాకా చేరితే ఐ వుడ్ సే ఆప్టిమైజ్ డిగ్నిటీ. డెలివరీ టైంని ఎలాగో ఆప్టిమైజ్ చేసావు కదా, యూ optimize the delivery times. Let us optimize dignity. Gig workers will keep growing. That part is certain. కానీ సింపుల్గా ఒక క్వశ్చన్ చెప్పనా, మన కన్వీనియన్స్ ఖరీదు ఎవరు భరిస్తున్నారు? హూ పేస్ ద ప్రైస్ ఫర్ అవర్ కన్వీనియన్స్? నేను మొన్న ఒక పాడ్కాస్ట్ చూసాను, ఇలాంటి వాయిసెస్ లేపుతున్న వాళ్ళని, ఎస్పెషలీ హైదరాబాద్ తెలంగాణ అసోసియేషన్ దీని మీద ఎక్కువగా రియాక్ట్ అవుతుందని వీళ్ళ CEO అండ్ ఐ డోంట్ నో వాట్ హిస్ ర్యాంక్ ఇస్, ఆయన అంటారు దిస్ మిస్క్రియంట్స్, వీళ్ళు మిస్రిప్రజెంట్ చేస్తున్నారు, వీళ్ళు కావాలని మిస్లీడ్ చేస్తున్నారు. నో, ఐఎమ్ సారీ, దర్ ఇస్ అ లాట్ గోయింగ్ బిహైండ్ యూ. ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ నో, ఇట్స్ జస్ట్ దట్ యూ డోంట్ వాంట్ టు సీ ఇట్. సరే, నేను 1-on-1 మాట్లాడలేదు కాబట్టి పెద్దగా మనం ఈతోపదేశాలు ఇచ్చినా ఎవడు వినేవాడు ఉంటాడు. ఐ వుడ్ జస్ట్ సే you can probably negotiate on the delivery times. We don't want a 10-minute delivery time. అవసరం లేదు 10 minutes. You can probably put it to 30 minutes delivery time and also stop being so harsh to people. They're human beings in the end of the day. పెద్ద పెద్ద డైనెస్టీలే కొట్టుకుపోయాయి, పెద్ద పెద్ద ఎంపైర్స్ కొట్టుకుపోయాయి. రోమన్ సివిలైజేషన్, గ్రీక్ సివిలైజేషన్, ఆటోమన్ ఎంపైర్స్ అన్నీ కొట్టుకెళ్ళిపోయాయి, బ్రిటిష్ ఎంపైర్ అన్నీ కొట్టుకెళ్ళిపోయాయి. So much money is not going to make any difference to the next generations. Think about it. You don't want so much blood money. అంత కష్టపడి ఒకరిని రక్తం లాగేసినంత డబ్బులు సంపాదించుకోవాల్సిన కష్టం ఎందుకు? I would personally say just సంపాదించుకున్నావు కదా, enjoy that success. Don't be so greedy. And think about it again. What exactly are you solving? ఏం సాల్వ్ చేస్తున్నాం మనం? Any business is solving a problem అంటారు. మనం ఎగ్జాక్ట్లీ ఏం సాల్వ్ చేస్తున్నాం ఇక్కడ? 8 నిమిషాలు 10 నిమిషాల్లోకి మనం డెలివరీ ఇచ్చేసి, లేజినెస్, మా బద్ధకం, అంతే కదా. లెట్ us address it, let's accept it. మనకు బద్ధకం, ఇందా చెప్పా కదా, అరే పెరుగు లేదా, సరే కొంచెం స్లోగా తింటా నేను, పప్పు ఇంకొంచెం నెయ్యి వేసుకొని, అప్పటి వరకు వచ్చేస్తాను. మీకు ఇంకో విషయం చెప్పనా, ఈ వీడియో తీయడానికి నేను ఆల్మోస్ట్ ఒక 30-40 మంది డెలివరీ బాయ్స్ని ఎంక్వైరీ చేశాను. ఎవ్వరు కూడా కెమెరా ముందు వచ్చి మాట్లాడేకి రెడీగా లేకుండా. నేను నా ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ అరౌండ్ 35,000 ఫాలోవర్స్ ఉన్నారు. క్యుములేటివ్లీ అక్రాస్ ప్లాట్ఫామ్స్ నాకు ఒక 6 million వ్యూస్ వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఇంతమందికి నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే నేను స్టోరీస్ పెడతాను. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, యూజ్ మై ప్లాట్ఫామ్, టెల్ యువర్ స్టోరీ టు ద వరల్డ్. రండి, మీ సైడ్ స్టోరీ చెప్పండి, నా ప్లాట్ఫామ్ని వాడుకోండి, గిగ్ వర్కర్స్ స్టోరీ, డెలివరీ బాయ్స్కి ఏదైనా ఇష్యూస్ ఏమున్నాయో చెప్పండి అని. బట్ చాలామంది రాలా. నాకు ముందు వీళ్ళకి లేదు నాకు ఎందుకు అనిపించింది. బట్ నేను మార్కెట్లోకి వెళ్ళి అడగడం స్టార్ట్ చేస్తే అందరూ ఏం చెప్పారు తెలుసా, సార్ ఇప్పుడు మేము వచ్చి మాట్లాడామనుకోండి, మొత్తం వింటారు, నా ఫేసు నా ఐడి రిజిస్టర్ అయిపోద్ది, మా మేనేజర్ వస్తాడు సార్ట్ చేసుకుందాం అంటాడు, తీసుకుపోయి నన్ను బ్లాక్ చేసేస్తారు. ఇలా వీళ్ళు చేస్తున్న ప్రొటెస్ట్లో కూడా ఇదే జరిగింది. 31st అప్పుడు ఒక ప్రొటెస్ట్ చేశారు. చాలామంది అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మేము వెళ్తాం సార్, మేనేజర్ అన్నీ ఓకే ఓకే అని పేర్లు రాసుకుంటాడు, నెంబర్లు రాసుకుంటాడు, ఆ ఎంప్లాయీ ఐడి వాట్ ఎవర్. నెమ్మదిగా ఈ యాప్ నుంచి వీళ్ళ ఫ్రెండ్లీ సిస్టర్లీ యాప్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి వీళ్ళని బ్లాక్ చేస్తారు. జస్ట్ ఫేర్ ఎనఫ్. ఇలాంటి వాళ్ళని నేను తీసుకొచ్చి నా వీడియో క్లిక్ అవ్వడానికి, నాకు 1 million వ్యూస్ రావడానికి, ఒక 1000 మంది కామెంట్లు పెట్టడానికో, లేదా 1,00,000 మంది కామెంట్లు పెట్టడానికో నేను వాళ్ళ జీవితాలతో ఆడుకోలేనుగా. చాలామంది మాస్క్లు పెట్టుకొని చెప్తానన్నారు, ఇది అన్నారు, అని ఐ సెడ్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ, ఇట్స్ ఆల్ రైట్. నేను ఇక్కడ విజువల్ గ్రాండియర్ క్రియేట్ చేసేకి సినిమా థియేటర్లో. యూట్యూబ్ ఈజ్ నాట్ ఫిల్మ్స్. ఫర్ సచ్ గ్రాండియర్ దెర్ ఆర్ ఫిల్మ్స్. So YouTube is not a grandeur. My channel is certainly not a grandeur show. నేను చేయగలిగింది, I could gather the information. చివరగా importantly we have to understand one thing. ఇన్ని కోట్లాది మంది గిగ్ వర్కర్స్గా రావడం చేరడం, it is not a big thing. It's not a good achievement for us. These people deserve better. They deserve better jobs. Of course, coming from privileged background, users will comment saying better jobs కావాలంటే బాగా చదువుకోవాలని. మీరు ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీకు స్కూల్ ఫీజులు కట్టగలిగారు, ప్రాబ్లమ్ వీళ్ళకి కట్టగలిగే పొజిషన్లో వీళ్ళ పేరెంట్స్ లేకుండా, సో వీళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళారు, సో ఆబ్వియస్లీ అక్కడ ఎడ్యుకేషన్ బాగా పొందలేదు. సో డోంట్ చెరీ పిక్ సింగిల్ స్టోరీ సేయింగ్ వీళ్ళు చదవరు అది ఇది, ఇవన్నీ మాట్లాడద్దు, తప్పు. అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ ఫ్రమ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ రియలీ హోప్ the system finds a better answer. If you cannot find it, I can give you a better answer. Today is a good day for any system to start thinking fresh and prevent the future generations to face such problems. Think about it once again. I hope my video
has reached what it wants to deliver. I hope మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. Thank you for watching. I'm Dr. Irfani Syed signing off.